నమస్తే అండి. ఈరోజు మనం ఈ క్లాస్లో 3, 4, 5 తరగతులకు సంబంధించి వీ లవ్ రీడింగ్ క్లాసెస్లో డే 15 యాక్టివిటీస్ చేద్దాం. ఈ వీడియోలకు వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈరోజు తెలుగు నీతి కథ. ఈరోజు మనం తెలుగు నీతి కథలో నేర్చుకునే కథ 3 చేపల కథ. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఒకానొక చెరువులో సుమతి, కాలమతి, మందమతి అని 3 చేపలు నివసించేవి. ఆ 3 చేపలు మంచి స్నేహితులు. చెరువులో నిండుగా నీళ్లు ఉన్నంతకాలం ఆ 3 చేపలకు సుఖంగా కాలం గడిచిపోయింది. నెమ్మదిగా వర్షాకాలం ముగియడంతో నీళ్లు ఇంకిపోసాగాయి. ఒకరోజు సుమతి వచ్చి మిగతా 2 చేపలతో ఇలా అంది. మిత్రులారా, ఈ చెరువులో నీళ్లు ఎండిపోవస్తున్నాయి. ఇంకా మనం ఇక్కడే ఉండటం శ్రేయస్కరం కాదు. అంతేకాదు, ఇంతకు ముందు కొద్దిమంది జాలర్లు ఇక్కడికి వచ్చి ఈ చెరువులో ఇంకా కొద్దిగా నీళ్లు తగ్గిన తర్వాత చేపలు పట్టాలని ఆలోచిస్తున్నారు. మనం ఈ చెరువును వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం అని అన్నది. ఇది విన్న మిగతా 2 చేపలు దాని మాటలు కొట్టిపడేశాయి. ఎప్పుడో చెరువు ఎండిపోతే ఇప్పుడే మారడం ఎందుకంటూ ఎగతాళి చేశాయి. కానీ తన మిత్రుల మాటలు లెక్క చేయకుండా సుమతి మాత్రం ఒక చిన్న కాలువ ద్వారా తప్పించుకొని వేరే చెరువులోకి వెళ్ళిపోయింది. కొద్ది కాలం తర్వాత ఆ చెరువులో చేపలు పట్టడానికి జాలర్లు రానే వచ్చారు. అప్పటికి అక్కడే ఉన్న కాలమతి, మందమతిని వలవేసి పట్టుకొని బుట్టలో వేసుకున్నారు. తన మిత్రుడైన సుమతి మాటను విననందుకు చింతిస్తూ కాలమతి ఎట్లాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించసాగింది. ఆ జాలర్లు ఒకచోట తన బుట్టను పక్కన పెట్టి ఒక కాలువలో దాహం తీర్చుకోవడానికి దిగారు. ఇదే అదునుగా భావించి కాలమతి బుట్టలో నుంచి ఆ కాలువలోకి దూకి తప్పించుకున్నది. కానీ మందమతి మాత్రం జాలర్ల చేతిలోనే చిక్కి చనిపోయింది. మీరు ఈ కథను చదివారు కదా. ఈ కథకు సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి సమాధానాలను మీ నోట్బుక్లో రాయండి. మొదటి ప్రశ్న, ఈ కథలోని 3 చేపల పేర్లు ఏమిటి? రెండో ప్రశ్న, భవిష్యత్తు గురించి ఆలోచించిన చేప పేరేమిటి? మూడో ప్రశ్న, జాలల నుంచి తప్పించుకున్న చేప పేరేమిటి? 4వ ప్రశ్న, మందమతి స్థానంలో నీవు ఉంటే ఏమి చేస్తావు? మీరు ఈ సమాధానం మీ నోట్బుక్లో రాయండి. నెక్స్ట్, ఇంగ్లీష్ స్టోరీ రీడింగు. మనం ఈరోజు నేర్చుకునే ఇంగ్లీష్ స్టోరీ ద మ్యాజిక్ హెన్. వన్ డే ఏ పూర్ మ్యాన్ కేమ్ అప్ టు ఏ ఫార్మర్ and bought a sack of rice in exchange for a hen. The farmer's wife was angry when she heard that her husband had parted with a whole sack of rice for an ordinary hen. But the next morning, the farmer's wife found a golden egg at the place where the hen had roosted during the night. The magic hen laid 1 golden egg every day. This went on for several weeks. So the farmer became the richest man in the village. But the farmer's wife was a greedy woman. One day, when the farmer was not at home, she brought a big knife and cut the hen's belly in the hope of getting all the golden eggs at once. To hear this, she found that there was not even a single egg inside the hen, and there never would be any more golden eggs because the greedy woman had killed the magic hen. Moral: don't be greedy. అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు దగ్గరికి ఒక అతను వచ్చి తన దగ్గర ఉన్న కోడినిచ్చి కొంత రైస్ని కొనుక్కొని వెళ్ళాడు. అదంతా విన్న ఆ రైతు యొక్క భార్య అతను తిడుతుంది. నీకేమన్నా పిచ్చా? ఒక సాధారణ కోడికి నువ్వు అన్ని రైస్ ఇచ్చేస్తావా అని తిడుతుంది. దానికి రైతు ఫోన్లో ఏముంది అని సరిపెట్టుకుంటాడు. ఆ రోజు రాత్రి ఆ కోడిని ఒక చోట కప్పెడతారు. ఉదయం లెగ్గానే ఫార్మర్ రైతు
ఆ కోడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ కోడి దగ్గర ఒక బంగారు గుడ్డు ఉంటుంది. అది చూసి ఆమె ఆశ్చర్యపోతే ప్రతిరోజు ఆ కోడి బంగారు గుడ్లు పెడుతూనే ఉంటుంది. అందువల్ల ఆ గుడ్లు పెట్టడం వల్ల ఈ రైతు బాగా ధనవంతుడైతే ఆ రైతు యొక్క భార్యకి చాలా ఆశ ఎక్కువ అనమాట. ఈ గుడ్లన్నీ ఒకేసారి తీసుకోవాలి, ఒకేసారి కావాలనే ఆలోచనతో రైతు ఒకరోజు ఇంట్లో లేని సమయం చూసి ఒక పెద్ద కత్తి తెచ్చి ఆ కోడిని చంపేసి కోసి తన పొట్టను చీల్చి చూస్తే దాంట్లో ఎటువంటి ఎగ్గు ఉండదు, ఒక్క ఎగ్ కూడా ఉండదు. అప్పుడు ఆ ఫార్మర్ యొక్క భార్య చాలా బాధపడుతుంది. అందుకే మనం ఉన్నదంతా సరిపెట్టుకోవాలి, అత్యాశ పోకాడదు. ఈరోజు మనం మ్యాథ్స్ యాక్టివిటీ చేద్దాం. దాంట్లో మనకి వర్డ్ ఫాము, నెంబర్ ఫాము, మీరు వివిధ రకాల నెంబర్స్ గురించి తెలుసుకున్నారు కదా. వర్డ్స్ రూపంలో రాయడం నెంబర్స్ని, అలాగే వర్డ్స్ రూపంలో ఇచ్చిన వాటిని నెంబర్స్ రూపంలో రాయడం, అలాగే ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, ఎక్స్టెండెడ్ ఫాము, షార్ట్ ఫాము, అవన్నీ తెలుసుకున్నారు కదా. ఈరోజు మనకి ఇక్కడ వర్డ్ ఫాము అలాగే నెంబర్ ఫాము ఇచ్చారు. అలాగే మనకి ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, అలాగే ఎక్స్టెండెడ్ ఫాము కూడా రాయమన్నారు. ఫస్ట్ వర్డ్ ఫామ్ చూద్దాం. ఇక్కడ వర్డ్ రూపంలో ఇచ్చారు, పక్కన నెంబర్ రూపంలో ఇచ్చారు, వాటిని మ్యాచింగ్ చేయమన్నారు. ఫస్ట్ 425, 500, 409, 325, 4052, 35, 324, 254, 52. మనం వీటిని మ్యాచ్ చేసాం కదా. వీటినే మళ్ళీ మనకి దీంట్లో ప్లేస్ వాల్యూ అలాగే ఎక్స్టెండెడ్ ఫామ్ కూడా చేయమన్నారు. మీరు దీన్ని ఒక పేజీలో వేసుకొని, నేను ఇక్కడ చూపిస్తాను అలా వేసుకొని మీరు మ్యాచింగ్ చేయాలి. నాకు ఇక్కడ మీకు కనబడదని నేను 2 పేజీల కింద డివైడ్ చేశాను. మీరు మాత్రం ఒక పేజీలో వేసుకొని చేయండి. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ, ఎక్స్టెండ్ ఫాము ఎలా చేయాలో చూద్దాం. 4 hundreds, 2 tens, 5 ones, 5 hundreds, 4 hundreds, 9 ones, 3 hundreds, 2 tens, 5 ones, 4 thousands, 5 tens, 2 ones, 3 hundreds, 5 ones. ఇక్కడ 3 tens అన్నారు కానీ 300 అది. 3 hundreds, 5 ones, 3 hundreds, 2 tens, 4 ones, 2 hundreds, 5 tens, 4 ones, 5 tens, 2 ones. మీరు వీటిని మ్యాచ్ చేసి మీ నోట్బుక్లో రాయండి. మీరు నోట్బుక్లో దీన్ని మ్యాచ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.